సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి సోమిరెడ్డి సమక్షంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. మంత్రి కాకాణి ఓటమి భయంతో బెదిరింపు కాల్స్ చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కాకాణి బెదిరింపులకు భయపడకుండా టీడీపీ గెలుపునకు కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రజల కిడ్నీలు అమ్మేసుకుంటారని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీలో చేరికలపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతూ ఉన్నాయి. మంత్రి కాకానికి గట్టి దెబ్బ తగులుతూ ఉంది. ఊళ్ళకు ఊళ్ళే కాలనీలే టీడీపీలో చేరుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఏకంగా 2 గ్రామాల నుంచి వందలాది మంది వచ్చి సోమిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. మనతో పాటు మాజీ మంత్రి సోమిరెడ్డితో పాటు ఇక్కడ చేరినటువంటి నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారు సార్? ఫస్ట్ టైం నేను 94 నుంచి సర్వేపల్లిలో పోటీ చేస్తుండా. 94 మంచి ట్రెండ్ ఉండింది. తర్వాత సెకండ్ టైం కూడా నేను మంత్రిగా 17,000 వచ్చింది. 94లో 33,400 వచ్చింది. ఏ రోజు కూడా ఉన్నా, ఈవెన్ 19లో నేను మంత్రిగా ఉండా. ఒకరు ఇద్దరు పార్టీని వదిలిపోయినారు. కానీ ఇంత పెద్ద ఎత్తున గ్రామాలు 5 మండలాల్లో పార్టీలో చేరికలు నేను చూడలే. ఇప్పుడు బద్రి గారు కనుపూరు ఒక మంచి స్ట్రాంగ్ లీడర్. ఆయన 3 వార్డు మెంబర్లతో కూడా చేరారు. ఇప్పుడు అక్కడ కృష్ణపట్నం ఆయన ఆనందయ్య సిట్టింగ్ ఎంపీటీసీ. ఆనందయ్య ముందంటే అదొక ట్రెండ్ ప్రపంచంలో. ఆయన విజిగిపోయి ఈరోజు పార్టీలో చేరిపోతున్నాడు. ఈరోజు దాదాపు 300 కుటుంబాలు కనుపూరు నుంచి, అక్కడ వెంకనపాలెం నుంచి దాదాపు 20 కుటుంబాలు, అక్కడ అట్నే పైనాంపురం నుంచి వెయిట్ చేస్తున్నారు, అక్కడ కృష్ణపట్నంలో వెయిట్ చేస్తున్నారు. రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ప్రభంజనం లాగా తయారైపోయింది ఈ ట్రెండ్. ఒకటి, అక్కడ వాళ్ళు చేసిన గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గంలో మంత్రి స్థాయి వరకు దుర్మార్గాలు. 2, ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత. 3, ఎన్ని రోజులు పార్టీలో ఉండి, ఇన్నిసార్లు మంత్రులుగా ఉండి, ఎమ్మెల్యేలుగా ఉండి, అధికారంలో ఉండి ప్రజల ఆస్తులు, ప్రజల క్షేమం, రైతుల గురించి తపన పడ్డామే తప్ప ఏ రోజు చీమకు కూడా అన్యాయం చేయలేదు, ఒక్క పైసా దోపిడీ చేయలేదు. ఉన్న ఆస్తులు అమ్ముకున్నాం. కానీ ఈరోజు పూర్తిగా మారిపోయింది, సీన్ మారిపోయింది. సర్వేపల్లికే చెడ్డ పేరు వచ్చే పరిస్థితి వచ్చేసేసింది. వేలాది మందిని పొట్టగొట్టే పరిస్థితి వచ్చింది. అందుకని ఏమనిపిస్తుంది, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళందరూ కూడా వచ్చిన చేరుతున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా తండోపు వస్తున్నారు. అందుకని భరించలేక కళ్ళకి కట్టినట్టు కనపడతా ఉంది. ఇప్పుడు కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోయింది, చెరువులు ఖాళీ అయిపోయినాయి. వీటన్నిటినీ చూసి కొంతవరకు అయితే ఎలక్షన్ కోడ్ వచ్చేంత వరకు జంకారు. ఎందుకంటే అతను రాక్షసత్వం అందరికీ తెలుసు కాబట్టి జంకారు. ఇప్పుడు షెడ్యూల్ అయిపోయింది, ఎలక్షన్ వచ్చేస్తుంది కాబట్టి ధైర్యం వచ్చింది అందరికీ. సర్వేపల్లిని కాపాడుకోవాలనేది మెయిన్ టార్గెట్. నెక్స్ట్, అరే ఇన్ని సంవత్సరాలు మనల్ని కనిపెట్టుకోండి, ఒకే పార్టీ ఒకే కాన్స్టిట్యుయెన్సీ అనేది కూడా సెకండ్ ఆస్పెక్ట్. సానుభూతి, ఈ 2 కలిసి వచ్చినాయి. దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నాం. వైసీపీ అధికారంలో రాబోతుంది, మీరు కానీ పార్టీ మారారంటే ఇబ్బంది పడుతున్నారంటూ హెచ్చరికలు స్వయాన మంత్రి కాకానే ఫోన్లు చేసి హెచ్చరిస్తున్నారని చెప్తున్నారు. ఏమంటారు మీరు? మామూలుగా ఫోన్ చేస్తున్నారు. అది ఈసారి వచ్చేది వైసీపీ వస్తుంది, తర్వాత మీరు ఇబ్బంది పడతారు, మీరు పోవద్దు అని చెప్పి అడిగారు. వాస్తవంగా ఈ ప్రభుత్వం మీద అయితే చాలా వ్యతిరేకత. ఈ ప్రభుత్వ విధానాలు మాకు పూర్తిగా ఇబ్బంది పెట్టినాయి. 10 సంవత్సరాల నుంచి వైసీపీలోనే ఉన్నాము. ఈరోజు పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్క వస్తువు మీద రేట్లు పెరిగిపోయినాయి. కరెంటు బిల్లులు 9 సార్లు పెంచారు. మైనింగ్ని దోపిడీ చేస్తున్నారు, సొంత ఆస్తుల్ని పెరుక్కుంటున్నారు. ఇక కానీ 2024లో వైసీపీ కానీ వస్తే ఒక జీవో తెస్తారు. ఏంది, ఒంటరిగా మనిషి దొరికితే కిడ్నీ ఒక్క కిడ్నీ చాలు ఒక మనిషికి, 2వ కిడ్నీ పెరుక్కుంటారు అనే ఒక జీవో తెచ్చి పక్కాగా కిడ్నీలతో కూడా పెరుక్కుంటారు. ఇది ప్రజలందరూ గమనించి మనకి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని మనం స్వాగతించాలి. దీని మీదనే మన చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం, సర్వేపల్లిలో చంద్రమోహన్ రెడ్డి గారి నాయకత్వం మనం బలపరిస్తే మనకి ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో న్యాయం జరగద్ది అనే నమ్మకంతో మేము అందరం కూడా, మా కనుపూరు ప్రజలు అందరూ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి సమక్షంలో మేము సోమిరెడ్డి గారి వాళ్ళ పార్టీలో మేము ఈరోజు చేరినాం. మొత్తమే చూస్తే సర్వేపల్లిలో 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల్లో కూడా పలు గ్రామాలు, కాలనీలు ఇవన్నీ కూడా వందలాది మంది ఒక్కసారిగా టీడీపీలో చేరుతున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని బలపరుస్తున్నారు. అలాగే బీజేపీ, జనసేన నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో ఆయనకి మద్దతు తెలుపుతున్నారు. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కార్యక్రమాలతో మహేష్ బాబు.